హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మొత్తానికి సంబంధించిన పెద్ద సేల్స్ వచ్చేసాయి. అంతేనా, చాలా వరకు మొబైల్ డీల్స్ కూడా రివీల్ అయ్యాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ చూసుకున్నా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ సేల్స్ చూసుకున్నా మంచి డీల్స్ అయితే తీసుకొచ్చాయి. అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే సేల్స్ డేస్ రివీల్ చేశారు. ఇద్దరు కూడా పోటాపోటీగా సెప్టెంబర్ 23 నుంచే సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ కి, ఫ్లిప్కార్ట్ లో బ్లాక్ మెంబర్షిప్ కి అయితే ఒక రోజు ముందు నుంచే సేల్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఖచ్చితంగా ఈ సేల్స్ లో మొబైల్ కొనాలి, అది కూడా భారీ డిస్కౌంట్ కావాలి అనుకుంటే మీకు ఇంకో మార్గం లేదు, ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ప్రైమ్ మెంబర్షిప్ ఇంకా బ్లాక్ మెంబర్షిప్ అయితే తప్పకుండా తీసుకోవాల్సిందే. బ్లాక్ మెంబర్షిప్, ప్రైమ్ మెంబర్షిప్ మీ దగ్గర లేకున్నా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా ఆ టైంలో తీసుకోండి. ఈ సేల్స్ లో మొబైల్ కొనాలి, అది కూడా మంచి ఆఫర్స్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఈ కార్డ్స్ అయితే తప్పకుండా కావాలి. యాక్సిస్ కార్డు, SBI కార్డు, HDFC కార్డు, ICICI కార్డు అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఈ వీడియోలో 10,000 నుంచి 50,000 వరకు డీల్స్ రాబోయే మంచి మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. 10,000 నుంచి 50,000 అంటే చాలా మొబైల్స్ ఉంటాయి కదా. ప్రతి బడ్జెట్ లో మంచి మొబైల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. మొదటిగా 10,000 రూపీస్ బడ్జెట్ లో మనకి కనబడే డీల్స్ విషయానికి వస్తే మోటో G85 ఉంటుంది. 9,000 10,000 మధ్యలో అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో కూడా మంచి క్లీన్ ఆండ్రాయిడ్ ఇచ్చే ఏకైక మొబైల్ ఇదే. ఒప్పో K13X 10,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. మంచి టఫ్ మొబైల్ కావాలంటే ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది. లేటెస్ట్ మొబైల్ ఒప్పోలో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వివో T4 Lite 10,000 రూపీస్ బడ్జెట్ లో బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది, వివో బ్రాండింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ Note 50X ఉన్న వాటిలోకెల్లా బెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది. 10,000లో ఆల్రౌండర్ అని కూడా అనుకోవచ్చు. మీరు బ్రాండింగ్ వైజ్ గా చూస్తున్నట్లయితే సామ్సంగ్ M16 ఉంటుంది. గుడ్ మొబైల్ అనే చెప్తాను, కానీ చార్జర్ బాక్స్ లో రాదు. 10,000కి అటు ఇటుగా ఇంకొక 1000 ఎక్స్ట్రా పెట్టారనుకోండి, పోకో M7 Pro ఉంటుంది. ఇది కూడా బెస్ట్ మొబైల్ అవుతుంది. నెక్స్ట్ బడ్జెట్ 12,000 13,000కి వెళ్ళిపోతే వివో T4X ఉంటుంది. ఇది కూడా బెస్ట్ మొబైల్ అవుతుంది. ఈ బడ్జెట్ లో బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది, డీసెంట్ కెమెరాస్ కూడా ఉంటాయి. మళ్ళీ ఈ బడ్జెట్ లో సామ్సంగ్ M35 ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ మొబైలే, కానీ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. M36 తో కంపేర్ చేస్తే పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇది కూడా గుడ్ మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P3. ఇది మామూలుగా అయితే 15,000 రూపాయల బడ్జెట్ లో ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తోటి 13,000కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో అయితే అన్ని ఉంటాయండి. మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, IP రేటింగ్ కూడా ఉంటుంది. మంచి మొబైల్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ 15. ఇది రీసెంట్ గానే లాంచ్ అయింది. 15,000 ఏమో పెట్టారు. ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. 13,000కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. పెద్ద బ్యాటరీ ఉంటుంది, రెడ్మీ అనే బ్రాండింగ్ కూడా ఉంటుంది. మిగతా బడ్జెట్స్, మిగతా మంచి డీల్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు ఈ వీడియోలో 50 వరకు మొబైల్స్ అయితే కవర్ చేశాను. ఇంత కష్టపడ్డందుకు ఒక లైక్ ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ఇంకా ఆసా బడ్జెట్ పెంచి 13,000 నుంచి 15,000 మధ్యలో మొబైల్స్ చూసుకున్నట్లయితే ఒప్పో K13 15,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. బ్యాలెన్స్డ్ మొబైల్ అనే చెప్పొచ్చు. బ్యాటరీ బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X7. మంచి మొబైలే, కానీ చిన్న చిన్న రీజన్స్ వల్ల దీనికంతా సేల్ లేవు. ఈసారి సేల్స్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తే కనుక ట్రై చేయండి. IP రేటింగ్ ఉంటుంది, కర్వ్ డిస్ప్లే ఉంటుంది, బిట్టెస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బడ్జెట్ ని 1000 పెంచుకున్నాం అనుకోండి, 16,000 రూపాయల బడ్జెట్ లో CMI Phone 2 Pro ఉంటుంది. మీకు OS సపోర్ట్ లేకపోయినా సరే టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సార్ తో వచ్చే ఈ బడ్జెట్ లో వచ్చే ఒకే మొబైల్ ఇదే అవుతుంది. చార్జర్ కూడా కొనాల్సిన అవసరం లేదు, బాక్స్ లోనే వస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ M36 కూడా ఉంటుంది. కొత్త మొబైల్. చార్జర్ అయితే బాక్స్ లో ఇవ్వరు, యూ డ్రాప్ నాస్ తో వస్తుంది. ఇదైతే కొంచెం ఓల్డ్ డిజైన్. రన్నింగ్ వైజ్ గా చూస్తే మాత్రం బెస్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. 15,000-16,000 రూపాయల బడ్జెట్ లో లాస్ట్ మొబైల్ రియల్మీ P4. అన్ని బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే IP రేటింగ్ కాస్త తగ్గింది, అయినా కూడా తీసుకోవచ్చు. కానీ ఈసారి కొత్తగా AI చిప్ కూడా వాడుతున్నారు, గేమింగ్ కి కూడా బాగుంటుంది. నెక్స్ట్ 17,000 18,000లో చూసుకున్నట్లయితే రీసెంట్ గా లాంచ్ అయిన డీసెంట్ మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4R. కెమెరాస్ బాగుంటాయి, IP రేటింగ్ ఉంటుంది, మొబైల్ కూడా స్లిమ్ ఉంటుంది, డిజైన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో G86. అదే ప్రైస్ లో ఉంటుంది, కానీ మోటో G96 మాత్రం ప్రైస్ డ్రాప్ అవుతుంది. 18,000 రూపాయలకైతే వస్తుంది. G86 వచ్చేసి పెద్ద బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ తో వస్తాయి. 96 వచ్చేసి మంచి కెమెరాస్ ఉంటాయి, క్లీన్ ఆండ్రాయిడ్ OS ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. మోటో మొబైల్స్ లో ఎందుకో పెద్ద ప్రైస్ డ్రాప్ అయితే కనిపించవు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బడ్జెట్ 18,000 నుంచి 20,000లో చూసుకున్నట్లయితే వివో T4 ఉంటుంది. పెద్ద బ్యాటరీ ఇస్తున్నారు, మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ నుంచి మంచి ప్రాసెసర్ ఉంటుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ మొబైల్ అయితే 20,000 లోపే వస్తుంది, అది కూడా బేస్ వేరియంట్.
నెక్స్ట్ వచ్చేసి రియల్మీ P3 అల్ట్రా. రియల్మీ P3 ప్రోతో కంపేర్ చేసి ఈక్వల్ గా ఉంటుంది. ప్రాసెసర్ మాత్రం కొంచెం బెటర్ గా ఉంటుంది. మీకు P3 ప్రోకి అల్ట్రాకి 1000 రూపీస్ డిఫరెంట్ ఉంటే P3 అల్ట్రానే తీసుకోండి. మీకు గేమింగ్ కానీ, ఐపీ రేటింగ్ కానీ, డ్యూయల్ స్పీకర్స్ కానీ అన్ని ఉన్నాయి. ఒకటి చెప్పడం మర్చిపోయానండి, వివో T4 లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అది కూడా బాటమ్ లో ఉంటుంది, కానీ లౌడ్ గానే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A. మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి ఓఎస్ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది. చార్జర్ అయితే బాక్స్ లో రాదండి, కాకపోతే యూనిక్ డిజైన్ కోసం కావాలి అనుకుంటే ఈ మొబైల్ చూడొచ్చు. కానీ ప్రైస్ అయితే 20,000 బిలోనే వచ్చేస్తుంది. ఇదే 20,000లో మీకు Samsung A35 కూడా కనిపిస్తుంది. డిజైన్ పరంగా ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ ఉంటాయి కదా, అలా కనిపించాలి అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇదైతే లాస్ట్ ఇయర్ మొబైలే. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. ప్రైస్ డ్రాప్ అయితే చాలానే అయింది, కావాలంటే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ 20 నుంచి 22,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మీకు రియల్మీ P4 Pro ఉంటుంది. లేటెస్ట్ మొబైలే. కార్డ్ ఆఫర్ కనుక అప్లై అయితే బేస్ వేరియంట్ 22,000 కి వచ్చేసింది. ఒక బేసిక్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. 7000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఎడిట్ జినీ లాంటి మంచి ఏఐ ఫీచర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X7 Pro. మీరు గేమింగ్ ఎక్కువ ప్రియారిటీ అనుకుంటే ఈ మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. 22,000 రూపీస్ బడ్జెట్ లో వస్తే కనుక ట్రై చేయండి. గేమింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. కెమెరాస్ యావరేజ్ గా ఉంటాయి, డిస్ప్లే కూడా అంతా బానే ఉంటాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. 21,000కేమో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. పెద్దగా ప్రైస్ డ్రాప్ అవుతున్నట్లుగా కనబడట్లేదు. బట్ ఈ మొబైల్ కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అన్ని సెన్సర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫోటోలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు, అయినా నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. ఇక బడ్జెట్ అనడానికి అయితే లేదండి. 23,000 నుంచి 25,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మొబైల్ వచ్చేసి iQOO Neo 10R. ఖచ్చితంగా ప్రియారిటీ కింద అయితే పెట్టుకోండి. అది కూడా 23,000 రూపీస్ బడ్జెట్ లో వస్తాయి. గేమింగ్, కెమెరాస్, బిగ్ బ్యాటరీ, ఒక్క ఐపీ రేటింగ్ తప్ప అన్ని ఉన్నాయి. ఇదైతే ఆల్రౌండర్ మొబైల్ అవుతుందండి. ఫన్ టచ్ ఓఎస్ తో ప్రాబ్లం లేదు అనుకుంటే. ఈ మొబైల్ అయితే 23,000 లేదంటే అంతకన్నా తక్కువ వస్తేనే తీసుకోండి. అదేనండి OnePlus Nord CE5. ఒకటి సింగిల్ స్పీకర్ ఇచ్చారని తప్ప అంతా కూడా బ్యాలెన్స్డ్ మొబైలే. ఒక్క ఫుల్ ఛార్జ్ లో దాదాపు 10 గంటల పైన స్క్రీన్ ఆన్ టైం వచ్చేస్తుంది. OnePlus వల్ల మంచి ఓఎస్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, 23,000 లోపు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ 25 నుంచి 28,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే నాకు నచ్చిన మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ బడ్జెట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో F7. 32,000 కి తీసుకొచ్చి 30,000 కి అయితే అమ్మారు. ఇప్పుడు మళ్ళీ 28,000 రూపాయలు వస్తున్నట్లు తెలుస్తుంది. బెస్ట్ గేమింగ్ కావాలి, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కావాలంటే ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ లోనే దొరుకుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord 5. లాంచ్ అయినప్పుడు 32,000 పెట్టారు. చాలా మంది ప్రైస్ ఎక్కువ పెట్టారని పక్కన పెట్టేశారు. ఇప్పుడు 28,000 కి వస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో కూడా IP65 ఉందనే తప్ప మిగతా ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. 28,000 లో వస్తే కనుక తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 Pro. ఈ మొబైల్ అయితే 27,000 కి వస్తున్నట్లుగా తెలుస్తుంది. మోటో మొబైల్స్ లో రీసెంట్ టైమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అవి మినహా మోటో మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఈ మొబైల్ లో కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆల్రౌండర్ మొబైల్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చండి. టెలిఫోటో లెన్స్ కూడా ఉంది, దీన్ని కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి 28,000 నుంచి 30,000లోకి వెళ్ళిపోతే పిక్సెల్ 8A అండి. 30,000 లోపు వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మంచి గూగుల్లో వేస్తే కావాలి మొబైల్ అనుకుంటే ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. అది కూడా నార్మల్ యూజర్స్ మాత్రమే అండి. హెవీ యూజర్స్ అయితే హీటింగ్ ఇష్యూస్ అనేది ఎదుర్కొంటారు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Samsung S24 FE. బేస్ వేరియంట్ 30,000 లోపు వస్తే కనుక మంచి మొబైల్ అనే చెప్తాను. లీక్స్ ప్రకారంగా అయితే 32,000 అని చెప్తున్నారు. మొన్న రీసెంట్ గానే 32,000 కేమో వచ్చింది. ఇప్పుడైతే 30,000 బిలో అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతేనండి. బ్యాటరీ పరంగానే చిన్న డ్రాబ్యాక్ తప్ప మొబైల్ అంతా కూడా చాలా బాగుంటుంది. అప్డేట్స్ కూడా ఇంకా 5+5 years మిగిలే ఉన్నాయి. సామ్సంగ్ S సిరీస్ లో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా దీంట్లోనూ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 30 నుంచి 35,000 రూపీస్ బడ్జెట్ లోకి వెళ్తే 30,000 రూపీస్ బడ్జెట్ లో iQOO Neo 10 వస్తుంది. పెద్ద ప్రైస్ డ్రాప్ అయితే కాదు, కానీ మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 128 GB కన్నా 256 GB తీసుకోండి. గేమింగ్ కి అంతా కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి పోటీగా రియల్మీ GT7 కూడా ఉంటుంది. 32,000 34,000 మధ్యలో అయితే వస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటానండి ఈ ప్రైస్ లో రావడం. ఒక పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ తో పాటు కెమెరాస్ కూడా బాగుండాలి అనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. కెమెరాస్ కోసం అయితే 3 మొబైల్స్ ఉన్నాయండి.
ఒప్పో రెనో 14, వివో V60, గూగుల్ పిక్సెల్ 9a. దీంట్లో ఒప్పో రెనో 14 33,000 ఆ రేంజ్ లో వస్తాయి. మిగతా రెండు మొబైల్స్ వచ్చేసి 35,000 లో అయితే వస్తాయి. కెమెరాస్ ఇంకా ఏ ఫీచర్స్ రెండు బాగుండాలి అనుకుంటే గూగుల్ ఇంకా ఒప్పో అయితే ట్రై చేయండి. మీకు మంచి పోర్ట్రేట్ షాట్స్ కావాలి అనుకుంటే వివోని బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ బడ్జెట్ 35,000 నుంచి 40,000 లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫోన్ ఐఫోన్ 13 అస్సలు కొన్నదనే చెప్తాను. ఇప్పుడు సెప్టెంబర్ లో 17 వస్తుంది. 13 అంటే ఒక 4 years బ్యాక్ ఫోన్. మీకు అసలు ఏ ఫ్యూచర్ అనేది కనిపించదు అండ్ చాలా అవుట్డేటెడ్ మొబైల్ కూడా. ఒక్కటే చెప్తానండి, మీ చేతిలో ఐఫోన్ ఉండాలి, జనాలకి షో అప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ తీసుకోవాలి తప్ప అదర్వైజ్ ఇందులో అంత మంచి ఫ్యూచర్స్ అయితే ఏమి ఉండవు. 35,000 రూపీస్ బడ్జెట్ ఏమో అంటున్నారు, కానీ దాని డిస్ప్లేని 25,000 రూపీస్ బడ్జెట్ ఉంటుంది, చూసుకోండి. ఇంకా లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఐఫోన్ 13 ఉంది అనుకోండి, దీన్ని తీసుకొని డిస్ప్లే కానీ ఏదన్నా రీప్లేస్మెంట్ చేసుకోండి, మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఇంకా దాంట్లో మిగిలిపోయినవి ఉంటాయి కదా, బ్యాటరీ, ఫ్రేమ్, ఇవన్నీ కూడా మీరు సెకండ్ హ్యాండ్ లో అమ్ముకొని డబ్బులు కూడా వచ్చేస్తాయి. అంతే అండి, అంతకు మించి కొత్తగా ఈ మొబైల్ తీసుకొని చేసేది ఏం లేదు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 13R. ఇది కూడా 37,000 కల్లా వస్తుంది. దీంతో పాటు ఒక TWS కూడా ఫ్రీగా ఇస్తారు. లాస్ట్ ఇయర్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ ఉంటుంది. IP రేటింగ్ ఒకటి డ్రాబ్యాక్ తప్ప మిగతా అన్ని కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ బాగుంటాయి, OS కూడా బాగుంటుంది దీంట్లో చెప్పుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి 40 నుంచి 45,000 రూపీస్ బడ్జెట్. ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 14 ఉంటుంది, కూడా సేమ్ 3 years బ్యాక్ ఫోన్ అండి. అంత మంచి ఫ్యూచర్స్ ఏం లేవు, ఏ ఫ్యూచర్స్ అయితే అసలు లేవు. తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, ఏం చేయలేము. చాలా మంది వచ్చేసి బిగ్ బిలియన్ డే సేల్స్, ఇలా పెద్ద పెద్ద సేల్స్ వచ్చినప్పుడు ఐఫోన్ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తారు, అది అవసరం ఉన్నా లేకున్నా. 3-4 years బ్యాక్ ఐఫోన్స్ కి ఇప్పుడు కొత్త ఫ్యూచర్స్ ఏం చెప్తామండి, ఏం చెప్పలేము, ఐఫోన్ అనే బ్రాండ్ తప్ప. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S24 అయితే ₹1 తక్కువ 40,000 కి అయితే వస్తుంది. దీనికి సంబంధించిన ప్రైస్ కూడా వీళ్ళైతే రివీల్ చేసేసారు. కాంపాక్ట్ సైజ్ లో, అది కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో మొబైల్ కావాలి సామ్సంగ్ బ్రాండ్ నుంచి అంటే ట్రై చేయండి. అడ్రస్ కూడా 1 సంవత్సరం అయిపోయాయి, ఇంకొక 6 సంవత్సరాలు మిగిలిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9 45,000 రూపీస్ బడ్జెట్ లో వస్తున్నట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ టెలిఫోటో లెన్స్ ఒకటి మిస్ అవుతుంది. ఇయర్ మాత్రమే ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు, లాస్ట్ ఇయర్ డ్యూయల్ కెమెరా సెటప్ తోనే తీసుకొచ్చారు. పర్లేదు, టెలిఫోటో లెన్స్ నేను ఎక్కువగా యూజ్ చేయను, మెయిన్ కెమెరా ఒకటే యూజ్ చేశాను అనుకుంటే, అది కూడా గూగుల్ OS మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 45,000 to 50K. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 15. ఇదైతే 45,000 వస్తున్నట్లుగా తెలుస్తుంది. వచ్చినా కూడా ఎక్కువ సేపు అయితే ఉండదండి, 5 minutes వరకే ఉంటుంది. మీరు ఆ మొబైల్ పేమెంట్ పేజ్ వరకు వెళ్లే లోపే ఆ మొబైల్ 1-2,000 అయితే పెరిగిపోతుంది. ఆఫర్స్ అనగానే తెలుసు కదా, ఇండియా జనాలంతా కూడా ఒకేసారి దాని మీద పడతారు. మీరు పేమెంట్ పేజ్ ఓపెన్ కావడానికి 1-2 minutes అయితే టైం పడుతుంది. కొంతమంది జనాలు దాంట్లోనే ఉన్నారనుకోండి, పేజ్ కూడా క్రాష్ అయిపోతుంది, 5 minutes వరకు కూడా టైం పడుతుంది. మామూలుగా చెప్తున్నానండి, అప్పుడు ఈ మొబైల్ యొక్క ప్రైస్ 45,000 కాకుండా 48,000, 50,000 కల్లా వస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ ప్రైస్ అయితే 45,000 కి రాదు, వచ్చినా కూడా సేల్ స్టార్ట్ అయిన 2 minutes వరకే కనిపిస్తుంది. ఇంకోటండి, ఐఫోన్ కొనాలనుకునే వాళ్ళకి ఒకటి చెప్తాను, మీరు ఐఫోన్ కొనాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వకండి. జాయిన్ అయితే మీ టైమే వేస్ట్ అవుతుంది. దాని బదులు 11:55 నుంచి అమెజాన్ లో ఇంకా ఫ్లిప్కార్ట్ లో కార్డ్స్ అన్ని పెట్టుకొని రెడీగా పెట్టండి. అంతేగాని వాళ్ళు లింక్ ఇచ్చి మీరు ఓపెన్ చేసి కొనే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో X200 FE. కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ ఇష్టపడతారు అనుకుంటే ఈ మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. 45,000 నుంచి 48,000 మధ్యలో అయితే ఈ మొబైల్ ప్రైస్ ఉండబోతుంది. మీకు సైజ్ ఆప్టికల్ కి సంబంధించిన ఫిల్టర్స్ చాలా బాగుంటాయి, కావాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 13s. ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ తోటి కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. దాంట్లో ఉండే కెమెరాస్ కూడా డీసెంట్ గానే వర్క్ అవుతాయి, కాకపోతే మొబైల్ మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO 13 48,000 బడ్జెట్ లో అలా వస్తుంది. బెస్ట్ గేమింగ్ మొబైల్ అండ్ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆల్రౌండర్ మొబైల్ కూడా అని చెప్పొచ్చు. గేమింగ్ కోసం అయితే దీనికన్నా బెస్ట్ ఆప్షన్ లేదు ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 16. ఇదైతే 50,000 కి వస్తుందని అంటున్నారు. నా గెస్ ప్రకారంగా అయితే 55,000 అలా వస్తుంది అని అనుకుంటున్నాను. 50,000 రావద్దని కాదు, వస్తే అయితే మంచిదే అండి, తీసుకోవచ్చు. ఐఫోన్ లో 1 year ఓల్డ్ మొబైల్ అంటే ఓల్డ్ మొబైల్ కాదండి, లేటెస్ట్ మొబైల్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫీచర్స్ కూడా దాంట్లో ఉన్నాయి అండ్ డిజైన్ కూడా దీని నుంచే చేంజ్ అయింది. ఎవరైనా ఐఫోన్ 16 కొంటే, అది కూడా 50,000 లో కొంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అమ్మయ్య, చాలా మొబైల్స్ వచ్చాయి, కానీ అన్ని బడ్జెట్ లో అన్ని మొబైల్స్ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంతకీ మీరు ఏ బడ్జెట్ లో మొబైల్ కొనాలనుకుంటున్నారు? నేను చెప్పిన లిస్ట్ లో మీ బడ్జెట్ లో మీ మొబైల్ కనిపించిందా? ఇంకా ఏదైనా మొబైల్స్ మిగిలి ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ లో అడగండి, డీటెయిల్స్ అయితే తప్పకుండా ఇస్తాను. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ కంటెంట్ మీ వరకు తీసుకొస్తున్నందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.